ముందుగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు SKCM గోసేవా సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్యుల తలకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ యథాయోగ్యం మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. రామాయణం అని ఒక అతి అద్భుతమైన గ్రంథంలోని సుందరాకాండం అనే ఒక భాగం ఆంజనేయ స్వామి భక్తిదేవిని అన్వేషించడానికి లంకాని సముద్రం దాటి వెళ్ళారు. అక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఆ ఆటంకాలని ఏ విధానంగా తాను పరిష్కారం చేసుకొని ఎదుర్కొంటూ వెళ్ళారు. ఆ శిక్ష కూడా మనం తెలుసుకున్నాం. ప్రతి భక్తుడికి కూడాను సీతాదేవి అంటే భక్తిని పొందాలంటే ప్రతి వ్యక్తి ఇటువంటి ఆటంకాలను వాళ్ళ జీవితంలో కూడా వస్తాయి. సో ఆంజనేయ స్వామి ఏ విధానంగానూ ఆటంకాన్ని ఎదుర్కొన్నారో మనం కూడా ఆ విధానంగా ఎదుర్కోవాలని చెప్పేసి రామాయణం అనేది మనం చదువుకొని తెలుసుకోవాల్సింది. ఈరోజు విభీషణుడితోని ఆంజనేయ స్వామి కలహిక దర్శనం. ఒక వ్యక్తికి 4 విధాలుగాను మనం తెలుసుకోగలం పరిచయం అవ్వాలంటే. ఫస్ట్ది ఏంటి? అనుమానించి మంచోడా వీడు చెడ్డోడా లేకపోతే ఇతను ఎటువంటి వారు అని అనుమానంతో మనం తెలుసుకుంటాం. రెండోది శబ్దము, తను మాట్లాడే పద్ధతి ప్రకారంగా ఇతను మంచోడా ఏంటా అని. మూడోది ఉపమానం, అంటే శాస్త్ర విధానంగానే ఇతను నడుస్తున్నారా లేదా అని. నాలుగోది సాక్షాత్, మనం ఎప్పుడైతే సాక్షాత్ అతను కలిసామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక వ్యక్తి తాలూకు పరిచయం అన్ని విధాలుగా తెలుస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామి విభీషణునికి సాక్షాత్కారం అయ్యారు. విభీషణుడు చూసి ఆంజనేయ స్వామికి చాలా అద్భుతంగాను ఆనందపడ్డారు. మీరు రాముడి తాలూకా హరి దూతులుగా లేదంటే సాక్షాత్ హరియా మీ రూపంగా వచ్చారా అని అడుగుతూ ఎంతో ఆనందపడ్డారు. కానీ ఆంజనేయ స్వామి ఏ ప్రకారంగానూ సమాధానం చెప్పలేము. ఏం సమాధానం చెప్తారు? ఇది ఏ నగరం? లంకా నగరం. లంకా నగరంలోని ఎవరిని నిలుపుతున్నారు? లంకా నగరం అంటే ఏంటి? మోహనగరం. లంక అనేది ఒక మోహం, స్వర్ణమయ లంకం అంటారు. స్వర్ణాన్ని చూసి ఎవరు మోహపడరు? బంగారాన్ని చూసి ఎవరు మోహపడరు? ఈరోజు మట్టి చూసే మోహం పడిపోతున్నారు అందరూ. మట్టిని చూసి కూడా మోహం పడిపోతున్నారు, బంగారం చూసి మోహపడరా? సో
ఆ సువర్ణమైన లంకా నగరాన్ని ఎవరిని ఎదుగుతున్నారు? భక్తిదేవిని, సీతాదేవిని. ఏ విధానంగా అన్ని విధాలుగాని మోహన్ నగర్లోని చూస్తున్నారు కానీ, గమనిస్తున్నారు కానీ ఎక్కడ సీతాదేవి కనబడుకుంటున్నారు. అందరి ఇల్లు ఒక భవనంలాగా ఉన్నది, గుడిలాగా ఉన్నది, కానీ అందరి ఇంట్లోని దేహరూపి దేవత పూజించబడుతుంది. మనం కూడా ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లోని ఎవరిని పూజించబడుతున్నారు? మా ఇంట్లోని కాళీ అంటారు, దుర్గా అంటారు, శివుడు అంటారు, కానీ పేరుకే, కానీ మనమే పూజించబడతాం. వండుతున్నాం దేని గురించి? 3 పూటలు. బాత్రూమ్, టాయిలెట్స్, వాటర్ వస్తుంది ఎవరి గురించి? గ్యాస్ వస్తుంది ఎవరి గురించి? కరెంట్ వస్తుంది ఎవరి గురించి? ఇల్లు క్లీన్ చేసుకున్న ఎవరి గురించి? పని మంచి పెట్టుకున్న ఎవరి గురించి? వెజిటేబుల్స్ తీసుకున్న ఎవరి గురించి? బంగారం కొనుక్కున్న ఎవరి గురించి? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న ఎవరి గురించి? అన్నీ మందే. ఊరికనే పేరుకి భగవంతుడు పూజించబడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కేవలం అదంతాను నటన. కేవలం మనమే పూజించబడాలి, ఆ ఇంట్లోని మనమే దేవుడుగా ఉండాలని చెప్పేసి ఆ ఇల్లు కట్టుకుంటున్నాం. ఒకవేళ భగవంతుడు పూజించబడాలంటే ప్రతి వస్తువు భగవంతుడికి నివేదన చేయాలి కదా. స్వామి ఇది నీది. మీ ఇంట్లో ఒక ఓనర్ ఉంటారు, ఆ ఓనర్ కనుక్కున్న మీరు బంగారం కొనుక్కొని మీరు ఊరుకుంటారా? కొనుక్కొని వేసుకుంటారు, వండుకొని తింటారు, బట్టలు తెచ్చుకొని వేసేసుకుంటారు. మీరు ఓనర్ ఊరుకుంటారేంటి? లేదు. ఓనర్కి ఇచ్చిన తర్వాతే మిగిలితే మీకు ఇస్తారు, అప్పుడు అది పని మంచి. మనం భగవంతుడికి సేవకుడని అనుకున్నామేంటి? లేదు, ఆ ఇంట్లో నేనే భగవంతుడిని, నేనే ఓనర్ని అనుకుంటున్నాం. సో మనం భగవంతుడికి ఓనర్ అని చెప్పేసి ఇప్పుడు అనుకోలేదు, అనుకోకుంటున్నాం కూడా. మళ్ళీ మనం రోజు భగవంతుడికి పూజిస్తున్నాం. ఎందుకు ఆ పూజ? ఎందుకు పూజ అంటే నాకు సుఖము, సువిధ, నాకు సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇంకా కావాలి, నేను ఇంకా పూజించబడతాను ఇంట్లోని. కానీ భగవంతుడికి పూజిస్తామనే ఉద్దేశం ఎవరికి లేదు. ఆ లంకాలో అందరూ అవే విధానంగా కేవలం దేహరూపి దేవతకి పూజించబడుతున్నారు. విభీషణుడి దగ్గరికి వెళ్ళారు, విభీషణుడితోనే అనేక సంపాదన అయ్యింది. ఆంజనేయ స్వామి అనేక మౌనంగానే ఉన్నారు, ఏం చెప్పలేదు. కానీ విభీషణుడు ఒక మంచి గుణం ఏంటి చెప్పండి? ఏం చూశారు విభీషణుల మంచి గుణం? మనం ఎన్నే కథలు. ఇంటి ముందు రాముడు అని పేరు రాసి ఉన్నది, ఇంటి ముందు తులసి వనం, నవ తులసి వనం ఉన్నది. మరి లెగిసిన వెంటనే రామ్ 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 అని స్మరిస్తున్నారు. ఇవన్నీ మంచి గుణాలే. కానీ విభీషణుడికి రాముడికి పొందాలనే ఆలోచన ఉన్నదేంటి? ఎప్పుడూ లేదు, అసలు లేదే లేదు. అన్నీ మంచి గుణాలే విభీషణుడు. కానీ రాముడు పొందుదాం అని చెప్పేసి, రాముడు దర్శించేద్దాం అని చెప్పేసి ఎప్పుడు కూడాను విభీషణుడికి లేదే లేదు. స్మరిస్తున్నారు రాముడు పేరు, కానీ రామచంద్రమూర్తికి దర్శనం చేసుకుందామని భావన అయితే ఎప్పుడూ విభీషణుడికి లేదే లేదు. చూడండి, చాలామంది ఎప్పుడైతే మనం శిష్టాచారతో నామం స్మరిస్తాం, పూజ చేస్తాం, ఎప్పుడు వచ్చింది? మీరు రామదూత అనుకుంటా, హరిదాస్ అనుకుంటా, మీరు సాక్షాత్ రాముడే అనుకుంటారని చెప్పేసి ఎప్పుడో భావన వచ్చింది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి చూసిన తర్వాత. రాకపోతే ఇవన్నీ భావం లేక ఉండేది. అందుకే గురువుకి, భక్తులకి, సాధువులకి మహాత్మను దర్శనం చేయడం వల్ల మన హృదయం ఆటోమేటిక్గాను పరివర్తన అవుతుంది. భగవంతుడి పైన అనురాగం, ప్రీతి పెరుగుతుంది. విభీషణుడికి అప్పటివరకు అనురాగం, ప్రీతి లేదు భగవంతుడి పైన. తులసి ఉంటే మంచిది, ఇంటిపైన రాముడు రాస్తే మంచిది, రామనామం స్మరణ చేస్తే మంచిది అని చెప్పేసి ఉన్నది. కానీ భగవంతుడికి పొందుతాము, భగవంతుడితో ఒక ప్రీతి, భగవంతుడితో మనకి ఏ ప్రకారంగా సంబంధం, అది ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నారో అప్పుడు అతని మనసు కలిగింది. ఈ విధానంగా చాలామంది చూడండి, విభీషణుడు సదా సర్వదాగా రామ్ 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 అని చింతిస్తుండేది. కానీ అతని గోల్ ఏంటి, ఏమేంటి? ఏమీ లేదు. ఎవరైతే నామస్మరణం చేస్తున్నారో,
ఎవరైతే కథ, సేవ, కీర్తనం, భగవంతుని దర్శనం చేసి వస్తున్నారో గుడి గోపురాలకి, ఏ ముఖ్యమైన యాంబిషన్ ఏమి ఉండాలి, ముఖ్యమైన గోల్ ఏమి ఉండాలి? మనం ఈరోజు పూజ చేసాం, బాగానే ఉంది. ఏదో హోమం చేసాం, యజ్ఞం చేసాం, లేకపోతే నామజపం చేసాం. రోజు చాలామంది 16 మాల జపం చేస్తారు, వాళ్ళకి అనుకూలమైన 10 జపం చేస్తారు. కానీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఉండాలి. జపం తాలూకా ఉద్దేశం, కీర్తన తాలూకా ఉద్దేశం, భగవంతుడికి సేవించి ఉద్దేశం ఏంటి ఉండాలి? ఉద్దేశం భగవంతుడికి దర్శించుకోవాలి, భగవంతుడికి పొందాలని. ఎవరికైతే భగవంతుడికి పొందాలని ఉద్దేశం లేకుండా ఇంకా ఏ ఉద్దేశంతో మనం ఏం చేసినా కూడా అది నిరర్థకమే. అది కేవలం నిరర్థకమే. అది చేయడం వల్ల మనకి ఏ ప్రకారం చూడండి, విభీషణుడు చేయలేదేంటి, ఎంత భక్తి, కానీ అతనికి భగవంతుడిని దర్శించుకుందాం ఈ జీవితంలో అని చెప్పేసి ఎప్పుడు లేక ఉండేది, భావన లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం రోడ్డు నుంచి బయటకు వస్తాం, ఇంటి నుంచి బయటకు వెళ్తాం, రోడ్డుకి వస్తాం. ఎటు వెళ్ళాలి తెలియకుండా మనం వెళ్తే, ఇప్పుడు చూడండి చాలామంది కార్లు, బస్సులు, సైకిళ్ళు, స్కూటీలు అన్నీ వెళ్తున్నాయి. వాళ్ళకి తెలియకుండానే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళాలని. ఈ ఫ్లైట్లు, ట్రైన్లు అన్నీ వెళ్తున్నాయి. ఎక్కడ అన్ని డెస్టినేషన్ తెలియకుండానే వెళ్తున్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా వాళ్ళు ఒక డెస్టినేషన్ ఉన్నది, ఏం అంబిషన్ నేను అక్కడ వెళ్ళి చేరుకోవాలి అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు బయలుదేరారు. ఒకవేళ అలా తెలియపోయిన బయలుదేరి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఏమంటారు? పిచ్చివాళ్ళు అంటారు. ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు, పిచ్చివాళ్ళు అనుకుంటారు. సో ఎవరికైతే ఎయిమ్ అండ్ అంబిషన్, డెస్టినేషన్ తెలియదో వాళ్ళు గమ్యం చేసినా కూడా వాళ్ళు పిచ్చివాళ్ళతో సమానం. అయితే మనిషి జీవితం తాలూకా ఎయిమ్ ఏంటి ఉండాలి, యాంబిషన్ ఏమి ఉండాలి, టార్గెట్ ఏమి ఉండాలి? ఒకవేళ అది తెలియకుండా మనం ఏమైనా గమ్యం చేసినా కూడాను అది కేవలం నిరర్థకమే, అతనికి పిచ్చివాడే అంటారు. సో మనిషి తాలూకా ఎయిమ్ అండ్ యాంబిషన్ ఏంటి? ఇల్లు కట్టుకోవడమా, బంగారం కొనుక్కోవడమా, వ్యాపారం చేయడమా? శాస్త్రం ఇది చెప్పలేదుగా. కేవలం మనిషి తాలూకా యాంబిషన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని జన్మలు మనకి కావాలి. ఒకవేళ సాధు సంఘం ఎలాగైతే ఆంజనేయ స్వామి వచ్చి విభీషణుడికి కలిసారో, సాధు మహాత్మ దర్శనం, గురు దర్శనం వల్ల అతను రియలైజ్ అవుతున్నారు. అప్పుడు ఎప్పుడైతే మహాత్ముల తాలూకా దర్శనం, సాంగత్యం దొరుకుతుందో అప్పుడు మనకు ఒక ఎయిమ్ అనేది, యాంబిషన్ అనేది, టార్గెట్ అనేది ఫిక్స్ అవుతుంది. మనం చాలామంది చిన్నప్పుడు మంచిగా చదవాలని ఎయిమ్ ఉంటుంది, చదివిన తర్వాత మంచి జాబ్ చేయాలని ఎయిమ్ ఉంటుంది, మంచి జాబ్ అయిన తర్వాత వివాహం అవుతుంది ఎయిమ్ ఉంటుంది, వివాహం తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత మళ్ళీ వాళ్ళకి చదివించాలి, వాళ్ళకి మళ్ళీ వివాహం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, ఇదేనా ఎయిమ్? ఇదితో కుక్కకి కూడా ఉంటుంది, పిల్లికి కూడా ఉంటుంది. పిల్లలకి అందాం, వివాహం చేసుకుందాం, తిందాం, పడుకుందాం. భయమైథున్ ఆహారేద్ర భయమైథున్చో ఏతత్ సమానం పశుభి నరాణం. పశువుకి కూడా ఉంటుంది, ఏం తిందాం, ఎక్కడ పడుకుందాం, ఎలా చేద్దాం ఏంటి అని. కానీ మనిషి ధర్మహి విశేష, కేవలం ధర్మమే ఒకటే విశేషమైనది మనిషి జీవితానికి. అయితే ధర్మం అంటే ఏంటి? చాలామందికి ధర్మం అంటే ఏమి తెలియదు. ధర్మం అంటే జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఒక ధర్మమే, మెడిసిన్ తినడం కూడా ధర్మమే, నిద్ర వస్తే పడుకోవడం కూడా ధర్మమే, ఆకలిస్తే తినడం కూడా ధర్మమే. దీనికి ధర్మం, ఈ ధర్మం గురించి మనం మాట్లాడుకున్నాం. ధర్మో ప్రోజిత కైతవత్ర పరమ నిర్మస్తరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివతం తాపత్రయ ఉన్మీలనం. శ్రీమద్ భాగవతే మహామునికృతే కింబా పరరేశ్వర సద్య హృదయ వరుధ్య కృతుభి తత్క్షణాత్, కృతుభి తత్క్షణాత్. మనం ఎప్పుడైతే పరమధర్మం గురించి తెలుసుకుంటామో తత్క్షణాత్ మనం హృదయంలోని భగవంతుడు వచ్చి కూర్చుంటారు, విరాజిస్తారు, దర్శనం ఇస్తారు. మనం ఎప్పుడైతే మనం పరమధర్మాన్ని స్వీకరించామో, ఆ పరమధర్మం అంటే ఏంటి? అన్ని ధర్మాలే. ఒకళ్ళు లేకపోయిన వాడికి లేపితే కూడాను ధర్మమే, ఆకలి వేసిన వాడికి తిండి ఇచ్చిన ధర్మమే, గృహం లేపినడికి గృహం ఇచ్చిన ధర్మమే. ఇవన్నీ ధర్మం. కానీ మనం చెప్పుకుంది, శాస్త్రం చెప్పింది పరమధర్మం. పరమధర్మం అంటే ఏంటి? శ్రేష్ఠమైన ధర్మం.
శ్రేష్ఠ ధర్మం అని, అన్ని ధర్మాల కదండి శ్రేష్ఠమైనది ఏ ధర్మము, ఏమిని పట్టుకుంటే మనం శ్రేష్ఠ ధర్మం వస్తుంది, మనకి లభిస్తుంది. ఆ శ్రేష్ఠ ధర్మం ఏంటి? భగవంతుడి తాలూకా భక్తి. భగవంతుడిని పొందాలని ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తికి పరమధర్మాన్ని స్వీకరించారు. ఒకవేళ భగవంతుడిని మనం పొందలేదనుకోండి, ఈ జన్మలోని మనిషి అయ్యాక మళ్ళీ మనం 84 లక్షల జీవరాశిగా, దానికి అధోగతి అంటారు. అధోగతి అంటే ఏంటి? మనం 84 లక్షల జీవరాశిగా మళ్ళీ పుట్టాల్సింది. పశు పక్షులుగా, కీటి పతంగాలుగా, చెట్టుగా పుట్టగా పుట్టాల్సింది. ఎంత ధనం ఉన్నా, ఎంత ధర్మం ఉన్నా, నువ్వు జీవితాంతాన్ని దాన ధర్మాలు చేసేసి నీ జీవితాన్ని గడిపేరు. అయినా కూడా మీరు ఆ ధర్మం ప్రభావంగా స్వర్గలోకానికి వెళ్తారు, స్వర్గంలో సుఖం అనిపిస్తారు, మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 84 లక్షల జీవరాశిగా పుట్టాలి. పాపం చేసాం, అనేక మందికి పాపం, హత్య, అత్యాచారం చేసాం, నరకానికి వెళ్తాం. నరకంకి వెళ్ళిన తర్వాత అక్కడ నరకం తాలూకా శిక్ష అనుభరించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 84 లక్షలు పుడతాం. ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తి అర్జున 14 లోకాలు, ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు ఈ మర్తి లోకానికి వచ్చి మళ్ళీ 84 లక్షల జీవరాశిగా పుట్టి మళ్ళీ తర్వాత మనిషిగా పుట్టి ఎప్పుడైతే పరమధర్మాన్ని ఆశ్రయించారో అప్పుడు వరకు మీరు కేవలం ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ పుడుతూ చస్తూ కేవలం దీనికి జన్మన మరణ చక్రం అన్నారు. జన్మ మృత్యు చక్రము. ఎవరైతే ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి వద్దామని ఆలోచన ఉన్నదో అటువంటి వ్యక్తికి పరమధర్మాన్ని ఆశ్రయించగలడు. లేదంటే ప్రతి వ్యక్తి సాధారణంగా పరమధర్మము ఆశ్రయించలేరు. ఒక వ్యక్తి పరమధర్మం ఏంటి? భగవంతుడికి దర్శించుకుందాం, భగవంతుడికి పొందుదాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోదాం. జీవుడు భగవంతుడికి అంశం. మమేవ అంశ జీవలోక జీవభూత సనాతనం. మనందరూ సనాతనము, మనందరూ భగవంతుడి యొక్క అంశము. మనం భగవంతుడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. దానికి మోక్షం అన్నారు. ముక్తి దదాతీతి ముకుంద. మాధవుడు ముకుందుడే కేవలం మనకి ముక్తి ఇవ్వగలరు. ప్రతి దేవతలు మనకి ముక్తి ఇవ్వలేదు. సో మనం మరో జన్మ ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పరమధర్మాన్ని ఆశ్రయించాలి. సో పరమధర్మం ఏంటి? అయితే విభీషణుడు లోపల మహాభక్తుడు అనుకోండి. ఆంజనేయ స్వామి కళకు ముందు మనం ఆలోచిద్దాం. ఆంజనేయ స్వామి విభీషణుడికి కలలేదు. రామ్ స్మరిస్తున్నారు. తులసి వనం ఉన్నది, ఇంటి ముందు రామనామం చెప్పుకున్నారు. లెగిసిన వెంటనే పడుకున్న ముందు రాముడు అంటున్నారు. ఎన్ని నెలలై సీతాదేవి లంకాలో వచ్చారు, అశోక వాటిలో ఉన్నారు. ఒక్కరోజు ప్రణామం చేద్దాం, జగజ్జనని వచ్చారు లంకాలోని. కొన్ని క్షమాపణ అడుగుదాం, మా అన్నయ్య నా తమ్ముడు ఎలా చేశారు. ఒక్కనాడు వెళ్ళలేదు. భక్తి ఉంటే చూడండి, ఒక్కనాడు కూడా వెళ్ళలేదు. ఒకవేళ భక్తులు నామం చేయడం వల్ల, పూజ పునస్కరణ చేయడం వల్ల, హోమం యజ్ఞం దాన ధర్మం చేయడం వల్ల వాళ్ళు భక్తి ఉన్నదని చెప్పేసి అనుకోకూడదు ఎప్పుడు. విభీషణునికి లేదు భక్తి, లేప ఉండేది. కానీ తనదో ఒక మంచి గుణం ఏంటంటే భక్తుల తలక ప్రతి విషయం ఆచరణ చేస్తుండేది. భక్తులు ఎలా ఉండాలి అనేది కేవలం ఆచరిస్తుంది, కానీ భక్తి లేక ఉండేది. చాలామంది కాపీ చేస్తారు, చూసారా? అతను అలాగ ఉన్నారు, నేను అలాగే తిలకం పెట్టుకుంటాను, నేను అతను అలాగే శిఖా పెట్టుకున్నారు, నేను శిఖా పెట్టుకుంటాను. కేవలం కాపీ చేసుకుని ఉన్నారు. అంటే భక్తుల్లాగా నటించారు, భక్తుల్లాగా ఆచరించారు, కానీ వాటిలో వాస్తవంగా భక్తి లేదు. ఆంజనేయ స్వామికి భక్తి ఉన్నది కాబట్టి 7 సముద్రాలు దాటి మొత్తం లంకా నగరం అంతా సీతాదేవి ఎక్కడున్నారు అని చెప్పేసి ఇప్పటికొచ్చి ఒక చుక్క నీళ్ళు తాగలే. ఎప్పటి వరకు అయితే భక్తిదేవి నన్ను పొందలేరో అప్పటి వరకు నేను అసలు మంచినీళ్ళు కూడా తాగను అని సంకల్పం చేసి నిలుపుతున్నారు. అది ముఖ్యమైన ఉద్దేశం. కానీ ఇక్కడ విభీషణుడు ఎన్ని నెలల నుంచి సీతాదేవి అక్కడ ఉన్నారో ఒక్కనాడు కూడా నువ్వు సీతాదేవిని దర్శించుకుందాం, ప్రణామం చేద్దాం, చరణ ఆశ్రితం అవుదాం అని చెప్పేసి భావన లేదు విభీషణుడు.
కానీ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి దర్శనం అయ్యిందో, గురువు తల ఒక దర్శనం అవ్వడం వల్ల భక్తిదేవి. చాలామంది చూడండి, గురువు శరణం తీసుకోరు, నామం చేస్తుంటారు, బాగా చేస్తుంటారు. చాలామంది మనం చూస్తూనే ఉంటాం. గురువు శరణం అంటే కొద్దిగా భయపడతారు, నియమాలు గట్రా ఉండాలి, నామం చేద్దాం, నామం ఎవరైనా చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి మాల చేస్తారు. నామం హరే కృష్ణ మంచిదే. నామం ఎప్పుడు నిరర్థకం అవ్వదు. ఖచ్చితంగా నామం ఎలాగైనా ఏ విధంగా రక్షిస్తుంది. అయితే గురువు దగ్గర నుంచి తీసుకుంటే లాభం ఏంటి, లేదు మనకు మనం చేసుకుంటే లాభం ఏంటి అనేది తెలుసుకుంటారేమో. ఎప్పుడైతే నామం చేస్తున్నారో విభీషణుడు ఏం పొందేరు, భక్తి లేదు, ఏం పొందేరు, ఆంజనేయ స్వామిని పొందేరు, గురువుని పొందేరు. సో మనం ఎప్పుడైతే నామం గురువు దగ్గర తీసుకున్నానో హరినామం చేయడం వల్ల గురువు మనకి లభిస్తాడు. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి నామం తీసుకుంటామో అప్పుడు మనకు భక్తి లభిస్తుంది. నామం నిరర్థకం అవ్వదు. నామం చేయడం వల్ల గురువు మనకి దర్శించుకుంటాం, గురువుని దర్శించుకుంటాం, గురువుని ఆశ్రితం అవుతాం. నామం చేయడం వల్ల గురువుని ఎప్పుడైతే ఆశ్రితం అవుతావో అప్పుడు మనం భక్తి మార్గాన్ని ఎప్పుడైతే భక్తి మార్గాన్ని మనం చేరుకుంటామో అప్పుడు సాక్షాత్కారం భగవంతుడిది మనం ఖచ్చితంగాను భగవంతుడికి ప్రీతి అయిపోతాం. భగవంతుడి తలక అనురాగం మనలోని పెరుగుతుంది. ఈ విధానంగాను ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. కానీ ఆంజనేయ స్వామి తబ హనుమంత కహి సబ రామ కథా నిజ నామ సునాత जुगल तन पुलक मन मगन सुमेरी गुण ग्राम तब हनुमंत राम सिया राम राम सिया राम. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి తలక గుణగణాలను వర్ణించారో అప్పుడు తెలుసు రాముడు అని. కానీ రాముడు తలక గుణగణాలు ఎప్పుడైతే కీర్తించారో ఆంజనేయ స్వామి కీర్తిస్తే మామూలుగా ఉంటుంది ఏంటి, గురుగారు కీర్తించారంటే ఒక అలౌకికంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి రాముడి తాలూకా గుణగణాలను కీర్తించారట. విభీషణ తాలూకా శరీరం రోమాంచితం అయిపోయింది, పులకితం అయిపోయింది విని. మరి అంటున్నారు సునాహు పవన సుత రహని హమారి జీమి దశ నహి మహు జీవ విచారి तात बहु मोहि जानि अनाथा करि दहि कृपा भानुकुलनाथ राम श्रिया राम राम श्रिया राम. ఆంజనేయ చెప్తున్నారు, ఇక్కడ నేను అనాథలాగా ఉన్నాను. విభీషణుడు చెప్తున్నారు, రియలైజ్ అవుతున్నారు, నేను ఒక అనాథుడిలాగా ఉన్నాను. తనలాగా ఎవరు మొత్తం లంకాలను చూస్తే ఎవరు కూడా ఆచరించుకుంటున్నారు. అతనికి నిష్ఠ ఉన్నది, తులసి వేసుకున్నారు, తులసి బనం ఉన్నది, నామం చేస్తారు, నామనిష్ట అన్నీ ఉన్నాయి విభీషణుడికి. అంటే నేను ఒక అనాథుడుగానే ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నారు. నాకు కృపా చేయండి. తామసతను కछु సాధన నాహి प्रीति न पद सरज मन माई अब मोहिबा भरस हनुमंता बिन कृपा मिलहि नहीं संता राम सिया राम राम सिया. నాకు ఇంకా ఎవరిపైన భరోసా లేదు చెప్తున్నారు. తామసతను, తామస అంటే ఏంటి, నాది తుచ్చమైన శరీరం, రాక్షస శరీరము, తామస శరీరం. కచ్చు సాధన, నాలోని సాధన ఏమీ లేదు. ప్రీతి నో పద సరజ మన మోహి, నాకు భగవంతుడిగా పాదపదం దగ్గర అనురాగం కూడా లేదు. అది చెప్తారు అబ మోహిమో భరోసా హనుమంత, మీ పైన నాకు కేవలం భరోసా ఉన్నది. భరోసా అంటే ఏంటి, నమ్మకం, శరణాగతి అయిపోయారు. విభీషణుడు ఆంజనేయ స్వామికి శరణాగతి అయిపోయారు. మీ పైన నాకు ఇంకా భరోసా ఉన్నది, నేను ఇక అనాథుడిని, నాకు రాముడి గురించి చెప్పడానికి కానీ, రాముడి దగ్గర తీసుకెళ్ళడానికి కానీ, రాముడి దగ్గర చేర్చడానికి నాకు ఇంకా ఎవరూ లేరు సాయం. ఆ లంకలోనే ఎవరు ఉంటారు సాయం, అందరూ వ్యతిరేకమైన ఆచరణ. కేవలం హనుమంత మీరు ఒకలే, నాకు నన్ను నా భరోసా అంతా మీరే.
మరి అంటున్నారు బిను హరి కృప మిలహి నహి సంత. ఇది మంచి వాడిది. బిను హరి కృప మిలహి నహి సంత. హరి అనుగ్రహం లేకుండా ఒక వ్యక్తికి మహాత్ములు ఎప్పుడు దర్శనం దొరకదు. మిలహి నహి సంత అంటారు. సంత అంటే సాధువులు, మహాత్ములు. హరి అనుగ్రహం వల్లే మహాత్ముల తలకు దర్శనం అవుతుంది, మహాత్ముల తలకు సాంగత్యం ఉంటుంది. 3 రకాలుగా సత్సంగం ఉందిగా. ఒకటి శారీరక సత్సంగం, స్పర్శ సత్సంగం, దర్శన సత్సంగం, మరి కథా సత్సంగం. 3 రకాల సత్సంగం ఉన్నది. ఈ 3 రకాల సత్సంగంలోని ఆంజనేయ స్వామికి దర్శన సత్సంగం అయింది, విభీషణుడికి దర్శన సత్సంగం అయింది, మరి హరికథ సత్సంగం కూడా అయ్యింది. మరి తన శరణం కోరుకున్నారు కాబట్టి స్పర్శ సత్సంగం కూడా 3 సత్సంగం కూడాను విభీషణుడికి అయిపోయింది. సో అందుకే తను అనుభూతి పొందుతున్నారు. మరి ఏమంటున్నారు? హరి అనుగ్రహం లేకుండాను మిలహినై సంత. మన సాధువులు మహాత్ముల తాలూకా అనుగ్రహం దొరికిందంటే హరి తాలూకా అనుగ్రహమే. హరి అనుగ్రహం అంటే మీకు లంక బిందులు దొరికిపోవాలి రాత్రి అంటే, లేదంటే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెరిగిపోవాలి, లేదు నాకు ఇప్పటికొచ్చి రోగం రాలేదు, లేకపోతే నాకు ఇప్పటికొచ్చి ధనం లేకుండా ఏ రోజు లేదు, లేదంటే నాకు 3 పూటలు తిండి దొరుకుతుంది, నాకు మంచి ఇల్లు ఉన్నది, బంగారం ఉన్నది, నాకు ఏ ప్రకారం లోటు లేదు. ఈ భౌతిక ప్రపంచంలో మీకు ఏది ఉన్నా అయితే మనకంటే ఎక్కువ ధీరుభాయ్ అంబానీ వీళ్ళందరూ ఇంకా మంచి హరికృప. ఇది వీళ్ళకి లేకపోయిన ధనం లేవు. రిచెస్ట్ పర్సన్స్ అమెరికాలోని టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరు? అమెరికాలోని పేరు బిల్ గేట్స్. అతను హరికి చాలా అనుగ్రహం అయితే, హరి అనుగ్రహం అయితే. ధనవంతులందరూ హరి అనుగ్రహంలే. ఎవరికి ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, మానం ఉన్నది, సన్మానం ఉన్నది, పేరు ప్రతిష్ట ఉన్నది, వాళ్ళందరే అనుగ్రహం అయితే. రాజకీయ నాయకులు బోల్డ్ పేరు ప్రతిష్ట ఉన్నది. ఎక్కడికి వెళ్తే భగవంతుడి ఫోటోలు కనబడవు కానీ వాళ్ళ ఫోటోలు ఎక్కువ కనబడతాయి. ఇంటికి బయట నుంచి వెళ్తే వాళ్ళ ఫోటోలే ఉంటున్నాయి. అంటే వాళ్ళకి సంపూర్ణమైన హరికృప ఉన్నదా వాళ్ళపైన? భగవంతుడి అనుగ్రహం ఉన్నదా? పేరు ప్రతిష్ట మాన సన్మానం ధనంతోని సౌకర్యాలతోని హరికృప అనేది అనుకున్నది అది వ్యర్థం, అది కాదు. హరికృప అనేది ఏంటి? హరికృప అంటే ఏంటి? సత్సంగం. హరి అనుగ్రహం అంటే మహాత్ముల తాలూకా సాంగత్వం. హరికృప అంటే గురు శరణం కోరుకోవడం హరికృప. ఎందుకంటే సత్సంగం వల్ల మనకి ఎప్పుడు కూడా సత్సంగం వల్లే మనం ఎప్పుడున్న జీవితం తాలూకా మార్గాన్ని, మరి యాంబిషన్ని, టార్గెట్ని తెలుసుకోగలం. లేకపోతే సత్సంగం లేకుండా మనం ఎప్పుడున్నూ టార్గెట్ని తెలుసుకోగలం. ఇప్పుడు మనం పూరికి వెళ్ళాలని మనకు తోవ తెలియాలంటే జీపీఆర్ఎస్ని మనం శరణం కోరుకుంటున్నాం. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, బ్లైండ్గా వెళ్తున్నాం. చూసారు? ఒక జీపీఆర్ఎస్కి బ్లైండ్గా ఎంతైతే బిలీవ్ చేస్తున్నామో అంత గురువు దగ్గర మనం బిలీవ్ లేదు. గురువు ఖచ్చితంగా డ్రైవ్ చేస్తారు, ఖచ్చితంగా నా డెస్టినేషన్ నేను పొందుతానని చెప్పేసి గురువు దగ్గర ఎవరున్నారు? మనం బండి తొక్కి వెళ్ళినప్పుడు జీపీఆర్ఎస్కి మనం ఖచ్చితంగా బ్లైండ్గా అతను లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం, రైట్ వెళ్ళిపోతున్నాం, స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. దాంట్లో ఏ మాత్రం సంకోచన మనకి లేదు. అంత కాన్ఫిడెన్స్గా జీపీఆర్ఎస్కి మనం బిలీవ్ చేస్తున్నాం. కానీ అంతే బిలీవ్నెస్ మన గురువు దగ్గర ఉన్నదా? ఒకవేళ గురువు దగ్గర అంత బిలీవ్నెస్ ఉంటే మనం 16 మాల చేయమని చెప్పేసి చెప్తున్నారు, మనం కరెక్ట్గా 16 మాల చేస్తున్నావా? చెప్పండి. ప్రాతः లేగండి, మంగళారతికి రండి, కథా వినండి అని చెప్పేసి చెప్పారు. మనం వింటున్నాం ఎప్పుడైనా? నామకే బస్తే వచ్చి వెండం చేయడం అనేది వేరా. కానీ ఎవరైతే అదే కదా మనం భక్తి రస సింధులు చెప్తున్నారు. ఒకటి వైది భక్తి, ఒకటి రాగానుగా భక్తి. వైది భక్తి అంటే ఏంటి? శాస్త్రం నియమం ప్రకారంగా మనం నడుచుకోవడం వైది భక్తి. వేదం ఏ ప్రకారం నియమం చెప్పినదో అది వేదంలోని ఉన్ని ప్రక్రియలని మనం యాక్సెప్ట్ చేస్తే వైది భక్తి. కానీ ఆ వైది భక్తిలోని కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఇష్టంతో చేసేస్తాం. అదే చేస్తాం కానీ కొంత ఇష్టంతో చేస్తాం. ఇష్టం అంటే తెలుసా? విల్నెస్. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ వాడు ఉందా? ఇష్టముగా ప్రీతితో చేస్తాం అనుకోండి, అనురాగంతో ప్రీతితో చేస్తాం. మంగళారతి చేస్తాం, కష్టం 4:30కి. ఎప్పుడు
మహా కష్టం నాకు నేను పడుకుంటే ఇంకా అరగంట సేపు పడుకుంటే బాగుంది. అక్కడ ప్రీతి పోయింది. సో అదేంటి వైది భక్తి అయింది కానీ రాగానుగా భక్తి అవ్వలే. ఈ సమయంలో ఎవరు ఉండరు, శూన్యం కేవలం రాధారాణి తాలకు రాధాకృష్ణునితో నిహారించవచ్చు. ఓన్లీ దర్శనం రాధారాణి ఉంటారు. ఇటువంటి అమూల్యమైన సమయాన్ని మనం ఎంత అద్భుతం, మనకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ద ఫస్ట్ దర్శన్ మనకు స్వామి ఇస్తున్నారు తిరగానే. సో అది ప్రీతితో మనం చేసామనుకోండి, అదే రాగానుగా భక్తి. సో ఈ ప్రకారంగా చెప్తున్నారు, మిలేహి నహి సంత, సాధు మహాత్ములు మనకి ఎప్పుడైతే లభించారో, సాధు మహాత్ముల సంగతి మనకు దొరికిందో ఖచ్చితంగా హరిభక్తి మనలో ఉన్నట్టే, మనకి అనుగ్రహం ఉన్నట్టే. కానీ ఆ హరి అనుగ్రహాన్ని మనం ఎలాగా కొనసాగిస్తాం? నిరంతరంగా సత్సంగం మాధ్యమంలో హరిభక్తులు మహాత్ములు మనకి ఏ ప్రకారంగా మార్గదర్శి చూపిస్తారో ఆ ప్రకారంగా మనం వెళ్తే ఖచ్చితంగా మన డెస్టినేషన్ని చేరుకుంటాం. సాధువులు మహాత్ములు ఏం డెస్టినేషన్కి తీసుకెళ్తారు? హరి పాద పద్మాల దగ్గరికి వెళ్ళి పడేస్తారు. పుష్పాన్ని ఎలాగా సమర్పించేస్తారో అలాగా హరి గురు వైష్ణవులు అందరూ ఏం చేస్తారంటే ఒక జీవుడిని తీసుకెళ్ళి భగవంతుల పాద పద్మాలు వెళ్ళి పడేస్తారు. అప్పుడు ఇంత చెప్తున్నారు కానీ ఆంజనేయ స్వామి ఒక మాట అనలే, ఒక మాట చెప్పలేదు. మీరు స్వయంగా హరిదాసుడు, మీరు స్వయంగా రామావతారం, మీ హరి కృపా మిలేహి నహి సంత, హరి అనుగ్రహం తప్ప మీకు మనకి మహాత్ములు దొరకరు అని అనేక అన్నారు. కానీ ఒక్క మాట ఇప్పుడు ఇప్పారు ఆంజనేయ స్వామి చెప్తున్నారు. జో రఘుబీర అనుగ్రహ కీనా తో తు నమహి దరసు హటి దీనా సునహు విభీషణ ప్రభు కే రీతి करहि सदा सेवक पर प्रीति రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. ఇప్పుడు ఆంజనేయ స్వామి నోరిప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారు. యాక్చువల్లీ భక్తులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి ఆంజనేయ స్వామి చెప్పారు. చెప్తున్నారు ఆంజనేయ స్వామి నేనుతో ఒక బానరుడు. ఆంజనేయ స్వామి ఎవరు? బానర జాతి. బానర జాతిలోని కామన ఎక్కువ ఉంటుంది, కామి. ఇంకా వేరే పశు పక్షులు కొన్ని సీజన్ కొంత సమయం చూసుకొని సాంగత్యం చేసుకుంటారు. కానీ బానర ఎప్పుడు సీజన్ చూడలు, ఎప్పుడు నిరంతరంగా కామి. క్రోధం, మీరు తన దగ్గరికి వెళ్ళండి వెంటనే మీకు క్రోధం చేస్తుంది. బానర జాతి ఎటువంటిది. లోభం అంటే మరి విడిచిపెట్టేసింది. మీరు ఎంత తినడానికి ఇస్తారు, తినేస్తుంది, మళ్ళీ ఇక్కడ సైడ్ని పెట్టుకుంటుంది, మళ్ళీ తర్వాత తిందామని చెప్పేసి. అంత లోభం. కోతికి ఉన్నది ఎంతైనా ఉంచేసుకుంటుంది. మీకు బస్తాయి తినే ఉంచేసుకుంటుంది ఇక్కడ బొగ్గులో. అంత లోభం. మోహం అంటారా? చూడండి, కోతి తన శిశువుల్ని ఎలా పట్టుకుంటారు, జబర్దస్త్గా పడుతుంది. కోతి తన చనిపోయారు అనుకోండి, అబ్బాయి అమ్మాయి అనుకోండి, పిల్లలు చనిపోతాయి, కోతి తలకు పిల్లలు అయినా కూడా పట్టుకొని తిరుగుతారు. చనిపోయిందని చెప్పేసి అలా అనుకోరు, పట్టుకొని తిరుగుతారు. ఎప్పటివరకు అది దుర్గంధం అయిపోతుందో, మొత్తం నష్టం అయిపోతుందో, పీస్ అయిపోతుందో అప్పుడు విడిచిపెడతారు. చనిపోయింది కదా అని చెప్పేసి చనిపోయినా కూడాను ఆ కోతికి తన పిల్లలపైన మోహం పట్టుకొని తిరుగుతుంది. మొత్తం అది దుర్గంధం మొత్తం శరీరం నష్టమైన వరకు కూడా కోతి విడిచిపెట్టదు. అంత మోహం. కామము, క్రోధము, లోభము, మోహము. మరి కోతి ఏమందంగా ఉంటుంది? నువ్వు కోతిలాగా ఉన్నావని చెప్తారు చాలామంది. అంటే దాని బట్టి అర్థమైపోయింది కోతి ఎలాగ ఉంటుందని చెప్పేసి. సో ఏ ప్రకారం కూడాను బాంధవులకి మరి తెలుసా, ఆవు దర్శించుకొని మనం బయటకు వెళ్తే శుభం. ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యం మీకు సిద్ధి అయిపోతుంది. గోదర్శనం శుభం అంటారు, కానీ బాణ దర్శనం అశుభం. మీకు బయట ముందుకు వచ్చి వెళ్ళే కోతిని దర్శనం చేసుకున్నాను అనుకోండి, అశుభం. బాణ దర్శనం. కానీ ఎందుకు ఆంజనేయ స్వామి అంత శ్రేష్టమైపోయారు? ఎందుకు ఆ బాణుడు అంత శ్రేష్టమైపోయారు? బాణర జాతి కామము, క్రోధము, లోభము, మోహము, మరి అశుభము,
అన్నీ ఉన్నాయి. కానీ ఆ బాంధవుడు పూజించబడుతున్నారు, ఇప్పుడు శ్రేష్టం అయిపోయారు. ఎందుకు? అది క్వశ్చన్ మార్క్ అక్కడ. సుందరకాండ అంతా ఇదే జీస్ట్. ఒక బాణుడు పూజించబడుతున్నారు ఎందుకు? ఆ అశుభైన జాతి, మరి కామము క్రోధములో అత్యధికంగా అన్ని పశుపక్షుల కన్నాను బానర జాతికి ఎక్కువ కామము, క్రోధము, లోభము, మోహము అన్నీ. కానీ ఆ బాణుడు ఎందుకు పూజించబడుతున్నారు? అక్కడ చెప్తున్నారు ఆంజనేయ స్వామి ఎందుకు పూజించబడుతున్నారు చెప్తున్నారు. జో రఘుబీర అనుగ్రహ కీనా తోదు నమోహి దరసి అఠి దీనా సునహు విభీషణ ప్రభు కే రీతి. ప్రభు తాలూక రీతి ఏంటి? ఏ సున భవిషణ, వినండి విభీషణ, భగవంతుడి తాలూక రీతి అంటే ఏంటి తెలుసా? నియమము. చూసారా, ఒక స్కూల్కి వెళ్తే నియమం ఉంటుంది, ఖచ్చితంగా నియమం ఉంటుంది. ఏంటి? పలానా స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, ఇవేందో ఒకేలాంటి టై ఉండాలి. టై చేంజ్ అయినప్పుడు ఒప్పుకోరు, ఫైన్. సాక్స్, షూస్, మీరు ఏది పడితే రివోక్ వేసుకుని వెళ్ళిపోతాను అయిపోతుంది. షూస్ లేదు, ఖచ్చితంగా స్కూల్కి ఏదైతే ఉన్నదో షూస్ ఆ స్కూల్ షూస్ వేసుకుని వెళ్ళాలి. ఒక కంపెనీ తనకు రూల్స్, ఒక ఫ్యాక్టరీ, ఒక స్కూల్ అనుకోండి, ఒక జాబ్ అనుకోండి, ప్రతిదీ ఒక రీతి నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఉల్లంఘన చేస్తే మీకు ఎలా ఉండదు, ఫైన్ ఉంటుంది. అయితే ప్రభుకి రీతి, ప్రభు తలకు రీతి ఏంటి? భగవంతుడి దగ్గర నియమం ఏంటి చెప్పండి. మీరు నామం చేస్తున్నారు, తులసి నిష్ఠ ఉన్నది, మీ ఇంట్లో నామం రాసుకున్నారు, తులసి బాణం ఉన్నది, అన్నీ మంచిదే. కానీ ప్రభు తలకు నీతి నియమం చూడండి ఏంటి చెప్తున్నారు. करहु सदा मोहि दरस करहु सदा సేవక పర ప్రీతి. భగవంతుడు ఎవరికి ప్రేమిస్తారు? వింటున్నారా? భగవంతుడికి ఎవరికి ప్రేమిస్తారు చెప్తున్నారు. కరహు సదా సేవక పర ప్రీతి. భగవంతుడికి ఎవరైతే సేవిస్తారో అతనికి ప్రేమిస్తారట. మీరు నామం చేయండి, ఓకే, నామం చేయండి, చేస్తూ ఉండండి. మీరు తులసి పెట్టుకుని ఇంట్లోని, లేకపోతే మొత్తం అంతా చుట్టూ మీరు భగవంతుడి తల ఫోటోలు పెట్టేసుకోండి. చాలామంది ఇంటికి వెళ్తే మొత్తం చూడండి, మేమంతా కృష్ణుడే అండి, మేమంతా మా ఇంట్లో అంతా కృష్ణుడే అంటారు. అంతా మేము కృష్ణుడే అండి. కానీ భగవంతుడు ఎవరికి ప్రేమిస్తారు? ఎవరైతే భగవంతుడికి సేవిస్తారో, సేవించిన వాడికి భగవంతుడు ప్రేమిస్తారు. భగవంతుడి వాస్తవమైన ప్రేమ కావాలి అంటే మనం భగవంతుడిని సేవించాలి చెప్తున్నారు. అందుకే కరహు సదా సేవక పర ప్రీతి. సేవకుడిని ప్రేమిస్తారు. సేవ అంటే ఏంటి? మనకు సేవా అధికారం ఇచ్చారు, కానీ మన సేవకుడిగా చేయకుంటున్నాం. చాలామంది సేవ దొరకకుండాను సేవ చేయలేరు. కానీ సేవకుడు ఇదే సాధు మహాత్ములు తన ఇప్పటికొచ్చి అతను సేవ చేయలే. ఎవరు? విభీషణుడు సేవ చేయలేదు. కేవలం ఏదో నిష్ఠారూపంగా తన కంఠిమాల వేసుకున్నారు, తిలకం పెట్టుకున్నారు, చక్కగా అన్ని పెట్టుకొని చేస్తున్నా, కానీ సేవ అనేది లేదు. ఎప్పుడైతే గురుగారు వచ్చారో సేవా అధికార దియా కర నిజ దాసి, నిజ దాసి అయిపోవాలి. అందుకే చెప్తున్నారు, శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మ. శ్రీ గురు చరణ కేవలమే, కేవల భక్తి, కేవల భక్తి. భక్తి రానానికి కేవలం ఒకటే, శ్రీ గురు చరణ పద్మ. బంధమోహి సావధానమోతే. మరి సావధానంగా ఉండాలి. గురు శరణం ఎప్పుడైతే మనం తీసుకున్నామో మనం సావధాన్ అంటే ఏంటి? బి అలర్ట్ అయిపోవాలి. మీరు సావధాన్. ఇంకా గురు శరణం తీసుకుని కూడా మనం సావధాన్ అవ్వకపోతే, మనం కేర్ఫుల్ లేకపోతే, కేర్లెస్గా ఉంటే, సో ఆ గురు శరణం పొంది కూడాను ఏ ప్రకారంగాను అనుభూతి ప్రీతి రాదు. సో పర ప్రీతి, సేవ అధికారం ఇచ్చారు, సేవిస్తున్నాం. సేవించిన వాడికి భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టారు.
భగవంతుడు ఎవరికి ప్రేమిస్తారు? భగవంతుడికి ఎవరైతే సేవిస్తారో. సేవ చేయకుండా మీరు ఎన్ని హోమము యజ్ఞము తపస్సు చేయండి, ఏ ప్రకారంగా మీరు బూడిదలు రాసేసుకోండి, మొత్తం అంతా బొట్లు రాసేసుకోండి, మీ ముఖం అంతా, మీరు శరీరం అంతాను, మీరు బట్టలు మార్చేసుకోండి, ఏది చేసేసుకోండి, కానీ భగవంతుడు మీకు ఎప్పుడూ ప్రీతి చేయరు. భగవంతుడు ఎవరికి ప్రేమిస్తారు, ప్రీతి కలిగిస్తారు? ఎవరైతే సేవిస్తారో. స్వయంగా ఆంజనేయ స్వామి చెప్తున్నారేంటి? करहि सदा सेवक पर प्रीति, कहु कवन మే परम कुलीना, कपि चंचल सबहि विधिहीना, प्रातोले जो नाम हमारा, तेहि दिनो ताहि नो मिले आहारा, రామ్ సియా రామ రామ సియా రామ్. ఆంజనేయ స్వామి ఒక విచిత్రంగా చెప్తున్నారు ఇక్కడ చూడండి. కహో కౌన మే పరమ కులీనా, నేను నా కులం ఏంటి? బానర కులం, చాలా నీచమైన కులం, తనకు తను చెప్తున్నారు. కపి చంచల సదహి విధిహీన, కపి చాలా చంచలమైంది, ఈ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి చెట్టుకి వెళ్ళిపోతుంది. కోతిలాగా ఎందుకు అలా గెంతుతున్నావు అంటారు చూసారా? ఏదైనా కోతిలాగా అంటారు, కోతిలాగా ఉన్నా కోతిలాగా ఎందుకు గెంతుతున్నావు అంటారు. అంటే చంచలమైన ప్రకృతి మనిషి. అటువంటి చంచలమైన ప్రకృతి మనిషి స్థిరమైన భగవంతుడికి ఎప్పుడు పొందుతారు? ఎప్పుడు పొందలేదు చెప్తున్నారు. అందుకే నేను చంచలం సబహి విధిహీన, విధిహీన, ఏ విధి నాకు తెలియదు. కామం క్రోధం లోభం అన్నీను ఎక్సెసే. ప్రాతోలై జో నామ హమారా, ఎవరైతే పొద్దున నా నామం స్మరించారో, తేహి దీన తాహి నో మిలే ఆహార, వాళ్ళకి ఆహారం దొరకదు. నా పేరు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఆహారం దొరకదు. ఆంజనేయ స్వామి సొంతం అనుకుంటాను. చూడండి, నేను గొప్పవాడిని, నేను రామభక్తుడిని, నాకు బలం ఉన్నది, నేను రాముడి పేరు మీద 7 సముద్రాలు దాటేసి వచ్చేసానని చెప్పేసి ఎవరైనా అంటారు మన వాళ్ళకి వెళ్ళుంటే. కానీ ఆంజనేయ స్వామి ఏమంటచ్చు? దైన్యత. సాక్షాత్ నువ్వు భగవంతుడి రూపం వచ్చి ఉంటావేమో, స్వయంగా హరిదాసువి అని ఎంత పొగిడేరు విభీషణుడు. ఆయన ఆంజనేయ ఏమంటారు? నా అతి నీచమైన కులం, నేను చంచల ప్రకృతి, నా పేరు ఎవరైతే స్మరిస్తారో వాడికి తిండి దొరకదు. ఇది గురువు తాలూకా భావం. గురువు ఎప్పుడు నేను గొప్ప అని చెప్పేసి అనుకోడు. ఎవరు గొప్ప? భగవంతుడే గొప్ప. మరి ఏమంటున్నారు? అసమే అధమ సఖా సును మహు పరమ రఘువీరా, కీన కృపా సుమీర గుణ భర విలోచన నీరా, రామ సియా రామ రామ సియా రామ. భగవంతుని తన గుణం బట్టి, భగవంతుడికి సేవించిన బట్టి మనం ఈరోజు ఈ ప్రకారంగా ఇక్కడ ఉన్నాం. మళ్ళీ వెళ్తూ ఆంజనేయ స్వామి ఒకటి అడిగారట. ఏంటి? జానతహు असो स्वामी बिसारी, फिरहित काहे नो नहीं दुखारी, यही विधि कहत राम गुण ग्राम, पाव अनिवार्य विश्राम. ఈ ప్రకారంగా గుణగణాలను చర్చించి ఎప్పుడైతే గురువు తనకు అభిమానాన్ని, నేను గొప్పవాడు అని అన్నారు. గురువు ఎప్పుడు నిరంతరంగా భగవంతుడే గొప్పవాడు అంటారు. భగవంతుడే గొప్పవాడు. భగవంతుడి నామము, భగవంతుడి నామం వల్ల, భగవంతుడి సేవ వల్ల ఆటోమేటిక్గా సేవకుడు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా ఆడు శ్రేష్ఠ అయిపోతాడు. చాలాసార్లు చూడండి, అయస్కాంతం ఉంటుంది, ఇనుము ఉంటుంది. ఇనుము చాలా రోజుల నుంచి అయస్కాంతం ఉండి ఇంకో ఇనుముతో టచ్ చేస్తే ఆ ఇనుము కూడా కొద్దిగా స్పర్శిస్తుంది, ఆకర్షణ చేస్తుంది ఇంకో ఇనుముకి. ఎందుకంటే ఎక్కువసేపు అయస్కాంతంతో ఉన్నది కాబట్టి. అలాగే భగవంతుడి సేవలను ఎవరైతే నిమగ్నం ఉంటారో ఆ ఇనువైనా కూడాను తనలో కూడాను ఆకర్షితమైన గుణాలు వచ్చేస్తాయి. సో అందుకే కానీ నేను ఇనువు అని మర్చిపోయి నేనే అయస్కాంతం అనుకొని ప్రతి ఇనువుకి పట్టేస్తానంటే అవదు. మళ్ళీ అతను ఖచ్చితంగా మళ్ళీ అయస్కాంతాన్ని కొంతసేపు ఉండి మళ్ళీ వెళ్తే మళ్ళీ అతను ఆకర్షించగలరు. అయస్కాంతానికి విడిచిపెట్టేసి ఇనువుకి ఏ ప్రకారమైన ఆకర్షణమైన శక్తి లేదు. భక్తుడు గురుగారు అలాగే భగవంతుడితోని నిరంతరంగా ఉండి ఇతర వ్యక్తుల్ని కానీ ఎవరికైనా కానీ వాళ్ళ మాట చాతుర్యంతో కానీ, కథలో కానీ, కీర్తనలో కానీ, నామంలో కానీ, రూపంలో కానీ ఆకర్షించగలడు. నువ్వు ఎంత మంచి ధర్మాత్ముడివి,
నువ్వు మంచిగా కనబడుతున్నావు, మంచిగా ఆచరిస్తున్నావు. లేదు, మనం మంచి కాదు. భగవంతుడితో పాటు ఉన్నాను కాబట్టి నేను మంచివాడు. భగవంతుడితో పాటు ఉన్నాను కాబట్టి నేను ధర్మాత్మని. భగవంతుడితో పాటు ఉన్నాను కాబట్టి నాలో గుణము ఏదైతే ఉన్నది. భగవంతుడితో విముఖం అయిపోతే మనలో ఏ గుణం ఉండదు, అంత దుర్గుణమే. అదే ఇక్కడ ఆంజనేయ స్వామి చెప్తున్నారు. నేను కపి, నేను నీచ జాతి, నాకంటే ఏం లేదు. నేను భగవంతుడికి భగవంతుడు నాకు అనుగ్రహం చేసేసి నాకు సేవా అధికారం ఇచ్చేరు. ఇదే భగవంతుడి గొప్పతనం. భగవంతుడికి సేవ ఇచ్చారు. భగవంతుడు సేవ చేసుకున్నవాడు మహానీయుడు, గొప్పవాడు. పోని సబ కథ విభీషణ కోహి, జేహి విధి జనక సుత తొహి రోహి, తబ హనుమంత కహ సును భ్రాత, దేఖి చహో జానకి మాత. ఆఖరికి విభీషణుడికి ఆంజనేయ స్వామి అన్నారు, సరే భ్రాత అని అన్నారు. ఏమన్నారు? భ్రాత అంటే ఏంటి? అన్నదమ్ముడు అనుకోండి, అన్నీ అనుకోండి, తమ్ముడు అనుకోండి. అక్కడ భ్రాత అని ఎందుకు విభీషణునికి సంబోధించారు? ఎందుకు సంబోధించారంటే, నేను తండ్రిని చూశాను కానీ తల్లిని చూడలేదు, కానీ తల్లి జాడ నీకు తెలుసు కానీ తండ్రి జాడ నేను చూపిస్తాను. నీకు తండ్రికి నేను చూపిస్తాను, నువ్వు నాకు తల్లికి చూపించి అని. తండ్రికి చూపించారు కాబట్టి భ్రాత అని అన్నారు. ఎవరికి? విభీషణుడికి. ఏ భ్రాత, నేను తండ్రిని చూసుకొని వచ్చాను, ఇప్పుడు తల్లిని చూడడానికి వెళ్తున్నాను, నువ్వు నా తల్లి తాలూకా జాడ చూపించు, నేను ఖచ్చితంగా తండ్రితో నీకు కాంటాక్ట్ చేసేస్తాను. అందుకే భ్రాత. ఇక్కడ అన్ని శబ్దం దాంట్లో నా అర్థం పరమార్థం సుందరాకాండలో ఉన్నది. అందుకే భ్రాత అని అన్నారు. సో భ్రాత, నాకు తల్లి తాలూకా జాడి ఆ సీతాదేవి అంటే జానకి మాత, దేఖి చహో జానకి మాత. ఆ జానకి మాతకి నేను మొత్తం అంతా లంక అంతా నిలుపుతున్నాను కానీ ఎక్కడ కనబడుకున్నాను, మీరు చెప్పండి అని చెప్తున్నాను. జుగతి విభీషణ సకల సునాయి, చౌల హుయి పవన సుత బినా పరాయి, करी सही रूप गयहु पुनित होवा, बन अशोक सीता रहो रजावा, రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. ఒక గురుగారు అడిగితే శిష్యుడు తోడా పట్టుకెళ్ళి గురుగారికి చూపించవలసింది. ఇక్కడ విభీషణ చేశారు ఏంటంటే అడ్రస్ ఇచ్చేసారు. లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళండి, అక్కడ ఉన్నది అశోకవాటిక, అశోకవాటిలో సీత ఉన్నారు. చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చెప్పారు అంతే. అప్పుడు ఏం చెప్పాలి విభీషణుడు? పదండి, నేను కూడా చూడలేదు జానకి మాతకి, పదండి నేను కూడా మీతో పాటు వచ్చి అడ్రస్ చూపిస్తాను, తెలుసుకున్నాను. లేదు, అడ్రస్ చెప్పేసారు నోట్తో, ఎలాగెళ్ళగాలి ఇలా చెప్పేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటారు, ఇతనికి ఇంకా మార్పు రాలేదు. భగవంతుడు హరే కృప ఉన్నది, సంత దొరికారు. గురువు అనుగ్రహం అయినా కూడా కొంతమందికి భక్తి రాదు. దాని అర్థం గురువు అనుగ్రహం, గురు దగ్గర శరణం తీసుకున్నాం, మాల తీసుకున్నాం, అయినా కూడాను భక్తిదేవి కనబడి వెళ్ళొచ్చుగా, తోడు భక్తిదేవిని కనబడచ్చుగా. లేదు, చెప్పేశారు అడ్రస్ విఐపి లాగా. అక్కడ ఎలాగైనా వెళ్ళిపోతే అశోక బాటికి వెళ్తే సీతాదేవి కనబడతారు అంతే. ఆంజనేయ స్వామికి ఏంటి ఉన్నది, వెళ్తారు. అక్కడ వెళ్ళి తోడా కనవచ్చింది, కానీ గురువుతో పాటు వెళ్ళలేదు. గురు అనుగ్రహం ఉన్నా కూడా విభీషణుడికి భక్తి లభించలేదు, సీతాదేవి తన దర్శనం రాలే. చాలామంది గురువు శరణం తీసుకున్న కూడాను, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రకారంగా నిష్ఠతో సేవ చేయలేదు. అట్లీస్ట్ పోనీ హరి సేవ తర్వాత నేను చేస్తాను, ముందు నేను గురు సేవ చేస్తాను, ఆంజనేయ స్వామి సేవ చేస్తానని చెప్పేసి ఉంటే చెప్తున్నారు. సేవక ప్రీతి, నేనుతో భగవంతుడు రామచంద్రమూర్తి సేవ చేయలేను, అతనికి ఎప్పుడు దర్శించుకుంటాను, ఎప్పుడు సేవించుకుంటాను. అట్లీస్ట్ మీరు రామదూతుడివి, రామసేవకుడివి, నీకు నేను సేవ చేస్తాను అట్లీస్ట్ ఫస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అనుకోకుండాను అతను కేవలం అడ్రస్ ఇచ్చేసారు, అలాగా వెళ్ళిపోండి మీరు. ఆంజనేయ స్వామి వెళ్ళారు. దేఖి మోహి మోహకీని ప్రణామ, బైఠై బీతి జాత నిసిజామా, కుత తను సీమా జఠా ఏ బబేని, జపతి హృదయ రఘుపతి గుణశ్రేణి. దూరం నుంచి అశోక వాటి దగ్గర సీతాదేవిని చూసేది ఆంజనేయ స్వామి. దూరం నుంచి ప్రణామం చేసేసారు ఆంజనేయ స్వామి. సీతాదేవి భక్తిదేవిని చూసి. సో సీతాదేవి దగ్గరికి ఏ విధానంగా వెళ్తారు?
ఏం చెప్తారు, ఏమైనా పరిచయం అవుతారు అనేది. సో రేపు అన్నీ ఒకటేసారి తింటే ఇండైజెస్ట్ అవుతుంది. సో అందుకే తినకూడదు ఎక్కువ, డైజెషన్. ఇవాళ జీస్ట్ ఏంటి, ఈ క్లాస్లో జీస్ట్ ఏంటి? ఈ కథ తాలూకా జీస్ట్ మంచి అంశం. భగవంతుడు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరైతే సేవ చేస్తారో ప్రేమిస్తారో, అది సేవ ప్రేమించినప్పుడు సేవ ఏ విధానంగా ఉండాలి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అడిగారు, విభీషణుడు వెళ్ళి వెళ్ళి చేయించారు. సేవ దైన్యతతో, మరి ఏదో చేసేవని చేయడం కాదు, చెప్పి కూడా సేవ చేసేది. మనం కూడా చాలా క్లీన్ చేస్తాం, చాలా కొన్ని సేవలు చేస్తాం. సేవ చేయాలని చేయడం కాదు, ఆ సేవలని పెర్ఫెక్ట్నెస్ ఉండాలి, సిన్సియరిటీ ఉండాలి. ఆ సేవ అంటే ఇంకా ఎవరు ఇంకా కలగకూడదు. మనం సేవ చేసే పెర్ఫెక్ట్, అక్కడ డిపార్ట్మెంట్ అతనికి ఇచ్చామంటే ఇంక మనకు ఇంకా దానిపైన ఏ ప్రకారంగానూ ఆలోచన ఉండకూడదు. అది పెర్ఫెక్ట్నెస్. మహారాజు గారు రోజు ఫోన్ చేస్తారు, మఠాలను వస్తుంది, ఏం చేస్తారు ఏంటంటే అతనికి కంగారు లేదు. మనం అతనికి నో టెన్షన్ ఇక్కడ అవుతున్నది రెస్పాన్సిబుల్, ఏం టెన్షన్ అయినా చెప్పకూడదు అని బాగా. ఎందుకంటే లేదు టెన్షన్ ఇవ్వకూడదు, మనం పెర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పేసి భావన. సో ఆ విధంగా సేవ చేయాలి, సేవలో పెర్ఫెక్ట్నెస్ ఉండాలి. ఏదో నామకే బస్తు చేసేసామా, టైం అయిపోయింది చేసేసాం చాలు అలాగా సేవించకూడదు. సేవ అనేది భక్తితో, శ్రద్ధతోని, నిష్ఠతోని సేవించాలి. సో విభీషణుడిని సేవించారు కానీ, సో ఎప్పుడు మళ్ళీ భక్తి దొరుకుతుంది విభీషణుడికి? చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ఒకటి చెప్పేసి కథాన్ని విరామం చేద్దాం. గురు అనుగ్రహం దొరికింది, దర్శనం దొరికింది, ఆంజనేయ స్వామి దర్శనం దొరికింది. అయినా కూడా అతనిలో మార్పు రాలేదు, భక్తి దేవిని చూద్దామని. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే రావణాసుడు తంతాడో అప్పుడు బుద్ధి వస్తుంది. వెళ్ళి నేను సీతారాములకి శరణు కోరుకుంటాను అని. అందుకే గురు దర్శనం అయిన తర్వాత, గురు అనుగ్రహం దొరికిన తర్వాత రావణాసుడు తలకు తన్ను కావాలి. లాత్ అంటారు. రావణాసుడు తలక లాత్ అంటే మాయా తలక తాపు, మాయా తలక తాపు తంతే అప్పుడు మళ్ళీ గురు శరణంకి, మళ్ళీ సీతారాముల శరణంకు రాగలరు. ఎంతో గురు అనుగ్రహం పొంది, ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేరు, మళ్ళీ వెళ్ళి రావణాసుడు తంతడు. అప్పుడు సీతారాములు గుర్తొస్తారు. అప్పుడు సీతారాం దగ్గరికి వస్తారు, శరణం కోరుకుంటారు. ఇప్పుడు కోరుకోండి, ఇంకా సీతాదేవి వెళ్ళొచ్చుగా. ఇన్ని రోజుల నుంచి సీతాదేవి దర్శించుకుంది, ఇక్కడే ఉన్నారు, కొన్ని మీతో పాటు నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళొచ్చుగా. గురు నామం తీసుకొని, గురు మంత్రం తీసుకొని ఇప్పుడైనా భక్తితో, శ్రద్ధతో సేవించవచ్చుగా. లేదు, ఏంటి మాయా తలక తాపు కావాలి, నడుము ఇనిపే తలుపుతూ అంటే అప్పుడు స్వామి ఇస్తారు, ఖచ్చితంగా అది కూడా ఇస్తారు. ఆ రావణాసుడు తంతాడు. అప్పుడు లంకాన్ని విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి రాముడి తలక, సీతాదేవి తలక శరణం కోరుకుంటారు. అందుకే కొంతమంది తాపు తినకుండాను, తాపు తగలకుండాను డైరెక్ట్గా ఆంజనేయ స్వామి వెళ్ళిపోతే సీతాదేవి దొరుకుతారు. లేదు తాపు కావాలంటే రక్షించాలి మనం, వస్తుంది ఖచ్చితంగా. కొందరికి మాటతోని చెప్పొచ్చు, కొందరికి తాపుతోని చెప్పొచ్చు, దెబ్బతోని. అంటే మనిషికి ఒక మాట దెబ్బతోనే అవుతుందంటే మాయా ప్రహారం చేస్తుంది. మాయా ప్రహారం చేసినప్పుడు అప్పుడు మనకి భగవత్ శరణం అప్పుడు మనకి పుడుతుంది. లేదు ఇంకా నాకు ఎవరు జీవితంలో లేరు, నాకు బంధువులు మిత్రులు ఎవరు లేరు, నాకు ఇది లేదు అది లేదు, కేవలం భగవంతుడి పాదమే నాకు శ్రేష్టమని అప్పుడు వస్తుంది. మాయా ప్రహారం లేకముందే మనం భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించుకోవాలి. సో ఇది మన శిక్ష ఈరోజు. సో రేపు ఆంజనేయ స్వామి భక్తి దేవతలొక ప్రథమ దర్శనం అలౌకికంగా ఉంటుంది. సో భక్తిని పొందినప్పుడు ఆ భక్తులొక ఆనందం ఏంటి? మరి రామసేవకుడు సేవ పూర్తి చేసుకున్నారు, ఎక్కడైతే అనుజాడ తెలుసుకొని రండి, సేవ ఇవాళ పూర్తి అవుతుంది. ఆ ఆంజనేయ స్వామి ఆనందం ఏంటి అనేది రేపు మనం తెలుసుకుందాం. సో ఇక్కడికి సుందరకాండ పారాయణం, సుందరకాండని ఇక్కడ కథాన్ని విరామం చేసి రేపు యథాప్రకారంగా 9:45 నుంచి కథ ప్రారంభిద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.